పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు. ఎందుకైనా మనకు ఆ ఉద్యోగాలను అంటున్నా కానీ లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం